రైతన్నలకు నమస్కారం. జై జవాన్ జై కిసాన్. రైతు లేనిదే రాజ్యం లేదు, రైతే రాజ్యానికి తొలిమెట్టు. ఈరోజు మనం ఈ వీడియోలో 4, 5, 10, 15, 20, 25 ఎకరాల వారికి రైతు బంధు ఎప్పుడు పడుతుందో ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాం. ఈ వీడియోలు చూస్తున్న ప్రతి ఒక్క రైతన్న వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ విధంగా చేయడం వల్ల రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క రైతన్నకు మనం పెట్టే అప్డేట్ అనేది వీడియో రూపంలో వెళ్ళడం అనేది జరుగుతుంది. యాసంగి పంట 2023కు సంబంధించిన రైతు బంధు ఎప్పుడు అని ప్రజలు గందరగోళానికి గురవుతున్నారు. కానీ నిజానికి రైతు బంధు ఇప్పటి వరకు 3 ఎకరాల వారికి అందరికీ కంప్లీట్ కావడం జరిగింది. కొన్ని జిల్లాలలో 4, 5 ఎకరాల వారికి కూడా పడడం అనేది జరిగింది. మరికొన్ని జిల్లాలలో 3 ఎకరాల వరకే ఆగిపోయింది. మరికొన్ని జిల్లాలలో 2 ఎకరాల వారికే ఆగిపోవడం అనేది జరిగింది. ఇలాంటి సిచ్యువేషన్లలో ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. రైతు బంధు జమ చేసే విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని చెప్పొచ్చు. ఎందుకంటే ఇదివరకు జమ చేసిన టీఆర్ఎస్ ప్రభుత్వం రైతన్నలకు మాత్రం జనవరిలోపు యాసంగి సహాయం అందేది. కానీ మార్చి గడుస్తున్న ఇప్పటి వరకు రైతన్నలకు రైతు బంధు అనేది లేదు. ఈ విషయాన్ని చూస్తే కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని చెప్పుకోవచ్చు. కానీ మార్చి 15 వరకు ప్రతి ఒక్క రైతన్నకు రైతు బంధు అందిస్తా అని పేర్కొన్న కాంగ్రెస్ గవర్నమెంట్ ఇప్పటి వరకు ఎలాంటి ఊసు లేదు. మరి రైతు బంధు ఎప్పటి వరకు వేస్తారా ఏంది అని నుంచి ప్రభుత్వం నుంచి ఎలాంటి అప్డేట్ రాకపోవడం ఒక సిగ్గుచేటు. ఎందుకంటే ఈ రైతు బంధు అనేది ప్రతి ఒక్క రైతన్నలకి యాసంగి పంటకు అందించడం వల్ల రైతన్నలకి ఎన్నో యూజెస్ అనేది ఉండడం అనేది జరుగుతుంది. కానీ ప్రభుత్వం ఈ విధంగా మొండి చేయి చూపించడం మాత్రం ప్రజా సమస్యలను నిరూపించుకోవాల్సిన అవసరం అయితే ప్రజలలో రైతన్నలలో ఎంత మాత్రానికి లేకపోలేదు. చాలా వరకు 4, 5 ఎకరాల వారికి పడింది. కావున ఇంకొన్ని రోజులలోనే మిగతా అన్ని ఎకరాల వారికి కూడా ప్రభుత్వం రైతు బంధు వేస్తుందని నమ్మకంతో ప్రజలు తన జీవనాన్ని కొనసాగిస్తున్నారు. కానీ ప్రభుత్వం ఊసు లేకుండా రైతు బంధును పక్కన పెట్టి మిగతా పథకాలపైన దృష్టి సారించింది. ఈ విధంగా ఉంటే కాంగ్రెస్ గవర్నమెంట్పై రైతన్నలు ఓటు వేసే అవకాశం లేదు. మీరు కామెంట్ రూపంలో తెలియచేయండి. మీకు ఎన్ని ఎకరాల వారికి రైతు బంధు ఉంది, ఎన్ని ఎకరాల వరకు రైతు బంధు పడింది, ఎన్ని ఎకరాల వారికి రైతు బంధు పడలేదు అని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈ విధంగా తెలియజేయడం వల్ల ఓకే ఫలానా డిస్టిక్లో ఫలానా మండల్లో ఇన్ని ఎకరాల వరకు మాత్రమే రైతు బంధు పడింది, ఓకే ఇన్ని ఎకరాల వరకు రైతు బంధు పడలేదు అని రైతన్నలు వీడియో చూసి వారికి ఒక అప్డేట్ అనేది రావడం అనేది జరుగుతుంది. సో ఈ విధంగా చేయడం వల్ల రైతన్నలకు మనం హెల్ప్ చేయగలుగుతాం. అదేవిధంగా నేను కూడా కామెంట్ రూపంలో చూసేసి నేను కూడా వీడియోలో చెప్పగలుగుతాను ఓకే రైతు బంధు పడిందా పడలేదని. అందరికీ మీకు ఈ వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నా. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. జై జవాన్ జై కిసాన్, జై హింద్, జై భారత్.